ఎర్రలు బారినటువంటి నీళ్ళలే కనిపిస్తా ఉన్నాయి. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? గత ప్రభుత్వం చేసినాక అయ్యే పడుతుంది తప్ప ఉన్న ఇప్పుడు పరిపాలకులు వచ్చిన కంచెలి 15 నెలల నుంచి చేసింది అయితే ఏం లేదు. హ్మ్. ఇంతో అంతో హ్మ్. అప్పటిదే దాన్ని పట్టుకుని ఇప్పటివరకు ఇప్పుడు మొన్నటిదాకా ఇటు వాటర్ వచ్చినాయి. హ్మ్. ఇప్పటివరకు అయితే ఈ 15 నెలల నుంచి మనకు నీళ్లు కూడా ఎంతో కొట్లాడి హ్మ్. ఆయనతో మాజీ మంత్రి మన దయాకర్రావు మొన్న 2 సార్లు ఆయనే స్పందించి హ్మ్. రైతులు ఇటు అటు తిరిగి ఆయనే నీళ్లు వదలడం జరిగింది. హ్మ్. వాస్తవంగా దాన్ని కూడా కొన్ని రోజులు బంద్ చేపించారు మధ్యాహ్నం కూడా హ్మ్. అని తెలిసింది మనకు. హ్మ్. బంద్ చేపించారు వాస్తవం కూడా. హ్మ్. మళ్ళా తర్వాత మెల్ల మెల్ల రైతులే కొట్లాడుకున్నారు కాలువలకు పోయి హ్మ్. వాస్తవంగా. హ్మ్. ఎందుకు మీ మీ ఊరికంటే మా ఊరికి, మా హ్మ్. ఊరికంటే మీ ఊరికి. హ్మ్. ఈ కొట్లాటలు ఎందుకండి? మరి అధికారులను మీరే స్పందించి అధికారం ఉన్నది కదా! హ్మ్. వాళ్ళే స్పందించి గనుక పైనుంచెళ్ళి చెప్తే వాటు స్వేచ్ఛ రైతులు కొట్టాడుకోరు కదా! హ్మ్. ఎవరికొచ్చే చుక్క వాళ్ళు పండించుకుంటారు. హ్మ్. రైతులు కొట్టాడుకునేది ఎందుకు? హ్మ్. ఒకడు నిన్న కూడా ఇరింటికి పోతున్నాయట వాటరు. హ్మ్. ఇటు వస్తలేవు. హ్మ్. వీళ్ళు కొట్టి ఇక్కడ మాకొత్తే వీళ్ళు మళ్ళీ పోదాం అంటారు రైతులు. రైతుల మధ్య పంచాయతీ. పంచాయతీ అయితంది. ఆ హ్మ్. పంచాయతీ పెట్టియొద్దు కదా! హ్మ్. అధికారం ఇచ్చాం మీకు. హ్మ్. మీరు ఇప్పుడు రైతుకేం తెలుసండి? హ్మ్. డీఏ తెలిసినా, ఏఈ తెలిసినా ఎవరికి తెలుసు? హ్మ్. తెలవదు కదా! హ్మ్. కష్టపడి పని చేసుకునేది తెలుసు ఈడ. హ్మ్. మేము పోవాలంటే మేము ఇప్పుడు పని ఈడ కట్టుకోవాలా? ఆడికి పోవాలా? హ్మ్. ఏడికి పోలేం కదా! హ్మ్. పొలం కాడ ఉంటాం మేము. హ్మ్. నీళ్ళు వస్తానంటే వస్తానంటే తెలవాలి. హ్మ్. కానీ మేము ఫోన్ చేసి సార్ ఏమైంది నీళ్ళు వదలండి అనే హ్మ్. పరిస్థితి మాకు రావద్దు కదా! హ్మ్. ఒట్టప్పుడు కూడా గట్టినే అనాలి మరి. హ్మ్. ఒట్టప్పుడు అట్లనే ఉండాలి. ఓట్లప్పుడు. ఆ! హ్మ్. అప్పుడు మరి అప్పుడు ఏం చెప్పిర్రు? హ్మ్. అన్నీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పారు కదా! హ్మ్. ఏం ఇయ్యలే కదా మరి హ్మ్. అట్లా అనుకుంటే. ఫైనల్‌గా మాది ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యము, పేదల ప్రభుత్వము. మేము ప్రజలకు ఇది చేస్తున్నాం, ఇన్ని గ్యారంటీలు ఇస్తున్నాం, అన్ని గ్యారంటీలు చేస్తున్నాము. రైతులకు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, పంట బోనస్ ఇచ్చినామని చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. దీనికి ఏం చెప్తాం మరి? అది ఇచ్చుడు వరకేనండి. చేసిందైతే ఏం లేదు ఇప్పటివరకైతే. హ్మ్. సరే ఎంతో అంతోగా ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. హ్మ్. కాపోతే అరకొరగా రైతులను ఏదో మేలు చేసిరో చేయలేదో అది ఇగ తెలుసు. జనాలకు కూడా తెలుసు. మాకు తెలుసు. హ్మ్. అరకొరగా సగం సగం చేశారు. హ్మ్. అది కూడా హ్మ్. మాకే నీకైందంటే నాకు, నాకైంది నీకు. హ్మ్. ఏదో అట్లా నామకే వాస్తు స్టార్ట్ చేశారు వదిలిపెట్టారు దాన్ని. హ్మ్. రైతు రుణమాఫీ కూడా. ఇప్పుడు హ్మ్. రైతు బంధు కూడా ఎకరం 2 ఎకరాలు పడుతున్నాయట. హ్మ్. కానీ అందరికైతే పడలే. హ్మ్. సరే కటాఫ్ పెట్టేసి ఇంతవరకు ఇస్తున్నాం అని చెప్పి ఇంతవరకు ఇచ్చేసి క్లోజ్ చేస్తే మాకు హ్మ్. కూడా ఇక రావురా అనే ధైర్యం ఉంటది. అవును. ఎవరిని ఆప్‌లో, సప్‌లో చేసుకొని మేము పెట్టుబడి పెట్టుకుంటాం. లేకపోతే అర్ధ ఎకరం ఎకరం ఉంటే ఏదో ఒకటి పెట్టుకుంటాం. హ్మ్. కానీ బాకీలు తెచ్చి పెట్టుబడి పెట్టుకొని ఈ హ్మ్. నీళ్ళు లేక ఎండబెట్టుకోవడం అయితే మంచిగుండదు కదా! హ్మ్. అది రైతు బంధు వస్తదని ఆశపడతా. హ్మ్. పెట్టుబడి లేనోడు ఉంటాడు. హ్మ్. పెట్టుబడి పెట్టుకుంటాడు. హ్మ్. అది మరి ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఇప్పుడు పెట్టుబడి తెట్టే నువ్వు హ్మ్. ఇయ్యకపోతివి. ఇప్పుడు ఎండిపాయే. హ్మ్. రైతు పరిస్థితి ఏంది? అది బాకీ, ఇది బాకాయే. గతంలో ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు. ఇప్పుడు మేము పండించిన పంటకేమైనా ఇస్తా అన్నాడు. అది కూడా రావట్లేదా? ఇగ అదంటే స్టార్టింగ్ అన్ని అన్ని వడ్లకి ఇస్తా అన్నాడు. హ్మ్. ఆ తర్వాత ఇగ సన్నాయిటికి ఇచ్చిండు. అది హ్మ్. కూడా కొన్నిటికి మనం కొన్నిటికి ఇయ్యలే కొందరికి కూడా. హ్మ్. ఫస్ట్ అమ్మినోళ్ళకే ఇచ్చిండు అది కూడా. తర్వాత బోనస్. ఇంకా రాలే బోనసు. ఆ! మా మండలంలో కూడా కొన్ని విలేజ్‌లకెళ్తే మాకు కూడా తెలిసింది. మరి కొన్ని అసెంబ్లీ ఇయ్యలేని. సాక్షిగా చెప్తున్నాడు గానీ, మేము 500 పండించిన ప్రతి రైతుకి 500 బోనస్ ఇచ్చి తీరినాం అధ్యక్ష అని అంటున్నాడు. ఇచ్చింది ఆయనకే తెలవలే. మాకైతే ఇవ్వలే మరి కొందరికి ఇయ్యలేదని తెలిసింది. నా అంటే నా ఒక్కనికొస్తే సరిపోదు కదండీ! హ్మ్. అందరికి కూడా రావాలి కదా! హ్మ్. అందరికి కొందరికి రాలే వాస్తవంగా. రాలేదు. అది మాత్రం వాస్తవమే. ఆ! బోనస్ అయితే ఫస్ట్ టైమ్‌లోకే వచ్చినాయి. తర్వాత టైమ్‌లోకైతే రాలే. బోనస్ అట్లుంది. హ్మ్. రైతు భరోసా రైతు ఇట్లున్నది. భరోసా ఎయిలుంది. ఓ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అంటాడు. 4 ఎకరాలు జంప్ చేసిండు ఇప్పుడు. అది హ్మ్. ఎవలికి ఇచ్చిండో ఏం కథో రుణమాఫీ తెలవదు. ఎట్లుంది? రుణమాఫీ 3 రుణమాఫీ విడతలుగా చేస్తున్నాము. 2,00,000 పైబడిన వాళ్ళకి గూడా మీరు ఎంతైతే రుణం తెచ్చుకుర్రో 2,00,000 వరకు కట్టుకుంటే ఆ 2,00,000 మాఫీ అయిపోతానన్నాడు. అట్లా కట్టినోళ్ళు కూడా ఉన్నారు. అట్లా చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఆ! అది కూడా ఆశ ఒకే దగ్గర కడితే వద్దు వద్దు అంటే ఊకున్నోళ్ళం ఉన్నాం మేము. మళ్ళీ బాకీలు తెచ్చి మళ్ళీ ఈ బాకీలు, ఆ బాకీలు ఎందుకని చెప్పి అది కూడా బంద్ చేసుకున్నాం. హ్మ్. మాఫీ అయితే చేయని లేకపోతే లేరాబో ఎకరం అర్ధ ఎకరం అమ్ముకుంటాం లేకపోతే ఎట్లనైతది. హ్మ్. ఉన్నది కూడా ఇక కట్టొద్దు. హ్మ్. ఇచ్చినప్పుడు కట్టుకుందాం లేకపోతే మనమే కట్టుకున్నది అన్నట్టు అట్లా కూడా క్లోజ్ చేసుకున్నాం. హ్మ్. రైతు కూడా ఆశ పడలే వాళ్ళు ఇక. మరి ఏమిచ్చిర్రు రైతులకు కాంగ్రెస్ ఏం లేదు ప్రభుత్వం? అరకొరగా ఏదో ఆ పథకాలు పెట్టేందుకు ఆడోటి ఇచ్చినామని పేరు మీద చేసుకుంటూ పోతుర్రు. ఆ! అంతే. ఆ! ఇప్పుడు ఇక సన్న బియ్యం అంట ఇయాల. ఆ! సన్న బియ్యం కూడా సన్నబియ్యం ఇస్తా అంటారు కదా! రేషన్. ఇవాళ స్టార్ట్ చేస్తున్నారట మరి. ఆ! అది కూడా వస్తున్నాయా అట్లా అట్లా. మరి ఇక ఏమన్నా? ఇస్తే తెలుస్తదది. అది కూడా ఎట్ట ఇస్తే తెలుస్తది? ఎన్ని తెలుస్తదా? రోజులు ఇస్తారనేది. ఈ పథకాల ఒకనాడు విషయంలో ఇచ్చి మనకు తెలవదు కదా! ఇచ్చి ఊకుంటారేమో. ఆ! ఎట్ట తెలుస్తది ఇప్పుడే? ఇప్పుడు ఆ! రైతు బంధు అట్నే చేశారు కదా! హ్మ్. రైతు రుణమాఫీ అట్నే చేశారు. హ్మ్. తర్వాత ఈ 6 గంటల ఇచ్చిందేమో ఇంకా ఇప్పుడు హ్మ్. గ్యాస్ అన్నారు అసలు. మా ఊళ్ళో అయితే గ్యాస్ ఎవరికైనా వస్తుందో లేదో కూడా మాకైతే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 500కే సిలిండర్ అన్నారు. లేదు. మా పింఛన్లు ఊళ్ళో అయితే పింఛన్ గదే 2000 ఇస్తున్నాడు. 4,000 న అవ్వకి, తాతకి ఇద్దరికి ఇస్తాండట. ఏలా ఉన్న అవ్వకో, అయ్యకో ఆ 2000 ఇస్తాడు తప్ప 4000 అయితే లేవు. అంతేనా? అది మాత్రం వాస్తవం. మహిళలకు ఆ 2,500 ఇస్తాండు. 2500 ఎక్కడిది గదాశ పడితే ఈ మహిళలను తీసిర్రు ఇప్పుడు మరి అట్లా అనుకుంటే. ఆ 2500 ఎక్కడిది ఇక. ఆ! ఏం ప్రతి లేదు ఫ్రీ మహిళకి బస్ ఇచ్చిండు. నీ ఇస్తాండట. 2500 పోయి తిరిగిరా పోరా అన్నాడు ఇగ. ఆడోళ్ళని తిరిగిరా పొమ్మన్నాడు తప్ప 2500 ఏది లేదు. అంతేనా? ఆ! కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇక అన్నాడు. తులం బంగారం ఇచ్చిండు ఎవరికైతే ఇయ్యలే. ఆ! ఇక అదే కేసీఆర్ పెట్టిందే గదే ₹1,00,000 తీసుకుంటూ పోతాడు. ఆ! ఇక అంతే తప్ప ఎవరికి ఇయ్యరు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే గూడా రైతు బీమా ఏమైనా వస్తుందా? ఇక రైతు బీమా అంటే మళ్ళీ పాతదే కొనసాగిస్తున్నాడట. ఆ! అది కూడా ఇప్పటివరకైతే మా ఊళ్ళో అయితే చచ్చిపోయిన రైతుకి ఎవరికి ఇప్పటివరకైతే ఇంకా రానట్టున్నది రాలేదు. ఎవలికి.
ఒక ఏంది ఇద్దరు మరి? ఇద్దరు చనిపోయింది. ఇన్ని చెప్పిర్రు ఎన్నికల అప్పుడు ఈ ముంగట. వారం రోజుల్లో పడేది. అప్పుడు రైతు బీమా అనేది వారం రోజుల్లో పడేది. ఆ! ఆన్‌లైన్‌లో చేసుకున్నామంటే. హ్మ్. ఇప్పుడు అది కూడా లేదు కాదన్న మరి. అదే 6 గ్యారెంటీల పేరిట ఎన్నో అంశాలు చెప్పిర్రు. ఈ రైతులకు ప్రత్యేకంగా ఇచ్చిర్రు. ఇన్ని చెప్పిర్రు. మీరేమో ఏం కావట్లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రైతులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటానో నమ్మినాం 6 గ్యారంటీ ఇచ్చినాం ఇవన్నీ ఇస్తారు కావచ్చు ఆశపడ్డారు ఏసామండి. హ్మ్. ఇగ సరే ఏసాం ఇప్పుడు మా చెప్తోని మేమే ఇగ కొట్టుకునే కాలం వచ్చింది. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అంతేనా? అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఇగ. మార్పు రావాలే కాంగ్రెస్. మార్పు ఏం వచ్చింది. ఆశ పెట్టి మార్పు చేయొద్దు. ఆశ పెట్టకుండా ఇయ్యాలి. అప్పుడు హ్మ్. ఆశపడతాడు రైతు కూడా. నువ్వు హ్మ్. 10 చెప్పినావు 2 కూడా ఇయ్యలే. ఎట్లా హ్మ్. మరి ఇగ అది? హ్మ్. అంతే కదా! హ్మ్. నువ్వు ఆశ పెట్టకుండా ఇస్తే మేము కూడా కేసీఆర్ తులంబంగా రూ. 1,00,000 అన్నాడా? అప్పుడు ఎన్ని ఇచ్చిండు? ఒక టైం వస్తే ఎంత 11,000 10,000 స్టార్ట్ 50,000 ఇచ్చిండు. 51,000 ఇచ్చిండు. హ్మ్. తర్వాత 1,00,000 చేసిండు. హ్మ్. చెప్పించిండు హామీ మాత్రం హ్మ్. ఇయ్యలేదా? అవును. మొదట 51,000 ఇచ్చి తర్వాత ఆ! 1,00,000 చేసిండు. 1,00,000 ఆ! అదే 1,10,000 నువ్వు ఇంకా తులం బంగారం అన్నావు కదా! మరి అట్లాంటిది ఇచ్చిండా? ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా రాలే. అవును. ఆ ఉన్న ₹1,00,000 కూడా ఇంకా చెక్కులు ఇంకా ఇస్తారో ఇత్తలేదో కూడా తెలీదు ఇప్పటివరకు. హ్మ్. ఏమన్నంటే బడ్జెట్ లేదంటారు. కేసీఆర్ మరి మీద అనుడు. హ్మ్. ఇంకోటేం లేదు అంతే. అంటే ప్రతిపక్షాల మీద. అంతే. హ్మ్. మరి ఇదే ప్రభుత్వము రైతులను ఈ విధంగా చేస్తుందని అంటున్నారు. నిజంగా మరి మీరే గదా ఓట్లేసి గెలిపించుకుంది. మార్పు రావాలని అనుకున్నారు మీరే. మరి ప్రజా ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి అన్ని హామీలను చూసి ఓట్లేసిర్రు. మరి ఇప్పుడేమనుకుంటున్నారు? అనుకున్నాం కొద్దిగా మార్పొస్తే కొద్దిగా ఏమైనా చేస్తారేమో అని అనుకున్నాము. హ్మ్. కానీ అది మొత్తం గుండు సున్న కాడికి తెచ్చారు వాళ్ళు మొత్తం. అనుకోని కనీసం 10లో 8 చేసినా ఓ 2 అటు ఇటు పెండింగ్ ఉంటాయేమో హ్మ్. అనుకున్నాం. కానీ 2 చేసి 8 పెండింగ్ పెట్టిండ్రు మొత్తం. హ్మ్. మాకైతే. ఉన్న హ్మ్. రైతులనైతే మొత్తం మీద హ్మ్. అన్యాయం అండి చాలా. అన్యాయం జరుగుతుంది. అన్యాయమే చాలా. మేము నేను చెప్తున్నా నీళ్ళు మొన్న ఈ 45 రోజులు రైతులు కొట్లాడుకోబట్టి వాటర్ వస్తే ఈ దేవాదుల ప్రాజెక్టు. హ్మ్. 45 రోజులు కొట్లాడుకుంటారు. రోజుకు నైట్ నిద్ర లేకుండా హ్మ్. పోయి ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు అందరూ కొట్టుకొని సత్తారక్కడ. నీళ్ళెందుకు ఇడిచిపెడతలేరు మరి ఇడిచిపెట్టిన నీళ్ళు సబ్సిడీలు? కొద్దిగా మరి ఏమో మోటార్లు పంప్ ఆన్ చేస్తారా? మాకేం తెలుసండి రైతులు. మేము పోయి ఆడికి పోయి చూసుకుంటామా? మరి ఇది చూడాలి గదా! స్థానిక మంత్రి అది గావచ్చు, మరి మంత్రి గారు ఎమ్మెల్యేలు గాని, గావచ్చు, మంత్రి లేకపోతే ప్రజాప్రతినిధులు. వాళ్ళు చూడాలి. ఆ! వాళ్ళని మేము పంచితే వాళ్ళ రెస్పాన్సిబుల్ లేదు. హ్మ్. వస్తున్నాయి మీరు కొట్లాడుకోకండి. హ్మ్. ఓనాడు అటు, ఓనాడు ఇటు అన్నట్టు అట్లా కూడా చేస్తలేరు కనీసం. హ్మ్. నిన్న కూడా చెప్పినా ఇంతకుముందు చెప్పినా మీకు ఆడ ఇప్పటికి వాటర్ వస్తున్నాయి. హ్మ్. ఆ కొద్దిగా వచ్చి ఎటో పోతున్నాయి. ఈ అంతే. కొసకి ఇందాక రాలే ఇంకా మాకు. ఈ హ్మ్. శాతాపురం శివారు కూడా దాటలే ఇంతవరకు. ఈ ఈ ఈ ఈ ప్రెజెంట్ ఈ సీజన్‌లో వచ్చిన నీళ్లు హ్మ్. మా శివారు కూడా దాటలే. హ్మ్. ఆ గుట్ట దాటలే. మొత్తానికి మాదాపురం అటు. మొత్తానికి కరువు పరిస్థితి ఉందా? కరువే. హ్మ్. ఇంకా ఇప్పుడు ఒక 5% ఏమైనా ఇప్పటికైనా కొద్దిగానన్నా స్పందించి వదిలితే కొద్దిగా పర్వాలేదు ఇంకా. హ్మ్. ఇక ఇది వదలకపోతే ఇంకా పోతాయి. ఇట్టాడు చూయించాడు కదా రైతు ఇప్పుడు రైతు అట్టాడివి కూడా పోతాయి చాలా ఇంకా. చాలా ఉన్నాయి. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఇక మంత్రి వాళ్ళు చెప్పేదేముందండి వాళ్ళు ఇచ్చిన హామీలే కదా! హ్మ్. హామీలు ఇప్పటికైనా కూడా అమలు చేసి కనీసం జనాలను కొద్దిగా తృప్తిపరచడం, రైతులను తృప్తిపరచండి హ్మ్. మెయిన్. ఈ హ్మ్. ఉచిత పథకాలనేది కాకపోతే బంద్ చేస్తే బంద్ చేసుకోండి. హ్మ్. చెప్పి మోసం చేయొద్దు. హ్మ్. ఏదైనా గాని. హ్మ్. ఇస్తా అని చెప్పి ఇయ్యను అనేది అనొద్దు. హ్మ్. ఇచ్చుకుంటూ పోవాలి గవర్నమెంట్ అనేది. అప్పుడే గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటది. హ్మ్. వ్యవసాయదారునికి కూడా నమ్మకం ఉంటది. బిజినెస్ దానికి ఎవరికైనా నమ్మకం ఉంటది. హ్మ్. ఏది ఇవ్వకుండా పోతే ఏ నమ్మకం ఉంటది దాంట్లో? అబద్ధాల మాటలు అబద్ధాల చెప్పొద్దంట. మాటలే కదా! అన్నట్టే కదా మరి ఇగ. మేము అనొద్దు ఇగ ఎందుకంటే అది సీఎం గారికి కూడా తెలవదా? నేను హ్మ్. హామీ ఇచ్చిన ఆయనకి కూడా తెలుస్తది కదా! మొత్తానికైతే రైతు మోసపోతున్నాడు. రైతు చాలా బాధపడుతున్నాడు. మోసపోయాడు. చాలా హ్మ్. మోసపోయారండి.